హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ కుమార్ కరస్ వరల్డ్ 46 యూట్యూబ్ ఛానల్ నుంచి అండి. ఈరోజు మన రెసిపీ వచ్చి మ్యాంగో రైస్ ఎలా చేయాలి. ఒక బాండిల్ తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసి కొంచెం వేగిన తర్వాత అందులో కొద్దిగా పల్లీలు వేసుకొని కొద్దిగా తెల్లపప్పులు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మెంతులు కొద్దిగా వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ లో మంటతో వేయించుకోవాలండి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. తర్వాత కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. మెల్లగా కలుపుతూ ఉండాలి, అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయండి. తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకొని జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. అప్పుడప్పుడు వేస్తూ ఉండాలండి, కొంచెం దూరగా వచ్చేంత వరకు. పల్లీలంతా బాగా వేగాలండి, లేదంటే పచ్చిగా ఉంటుందండి, తినడానికి అంతగా బాగోదు. బాగా దూరగా వేయించుకోవాలండి. బాగా దూరగా వేయించుకున్న తర్వాత అందులో మనకు సరిపడంత మామిడికాయని తురిమి అందులో వేసుకోవాలండి. అప్పుడప్పుడు గరిటెతో అటు ఇటు తిప్పుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయండి. బాగా కలియబెడుతూ ఉండాలండి, అప్పుడప్పుడు కలియబెడుతూ ఉండాలి. బాగా కలబెట్టిన తర్వాత మనకి రైస్ ఎంత కావాలో, మేము ఒక కప్పు రైస్, మేము 2 కప్పుల రైస్లు కోసం చేసాము. అందులో మేము 2 కప్పుల రైస్ వేసాము. లేదు, 1 కప్పు రైస్ వేసుకునే వాళ్ళకి 1 కప్పు రైస్ వేసుకోవచ్చండి. వేసుకొని బాగా కలియబెడుతూ ఉండాలండి.
ఇంకా కొద్దిగా మామిడి పండు చాలకపోతే ఇంకొద్దిగా మామిడికాయని కొద్దిగా తురుముకోవాలండి. తురుముకున్న తర్వాత అందులోనే కొద్దిగా క్యారెట్, కావలసిన వాళ్ళు క్యారెట్ వేసుకోవచ్చు లేదా అలాగే సర్వ్ చేసుకోవచ్చు అండి. మేము క్యారెట్ వేస్తున్నాం.